వేడెక్కిన ఎడారిలో ఒక చిన్న పక్షి బాధతో జీవించేది. రెక్కలు రాలిపోయాయి. తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీరు లేదు. ఒకరోజు తెల్లని పావురము వచ్చి కూర్చుంది. పక్షి కన్నీళ్లతో, అన్నయ్యా, దేవుడిని అడుగు, నా కష్టాలు ఎప్పుడు తీరుతాయో అని వేడుకుంది. పావురము స్వర్గానికి వెళ్ళి దేవదూతను కలిసింది. దేవదూత చెప్పాడు, ఇంకా 10 సంవత్సరాలు కష్టాలు రాసి ఉన్నాయని. కాని ఒక మార్గం చెప్పాడు. ఏ పరిస్థితిలోనైనా చెబుతుందిగా, దేవుడా, ప్రతిదానికి ధన్యవాదాలు. పక్షి ఆ మాటను నిజాయితీగా పాటించింది. వేడిలో పడినా, దాహంగా ఉన్నా, రెక్కలు రాలినా ఎప్పుడూ దేవుడా, ప్రతిదానికి ధన్యవాదాలు అని చెప్పేది. కొద్ది రోజుల్లో అద్భుతం జరిగింది. వర్షం పడింది. ఎడారి పచ్చగా మారింది. పక్షి కొత్త రెక్కలు వచ్చి ఎగరగలిగింది. పావురము మళ్లీ దేవదూతను అడిగింది, మీరు 10 సంవత్సరాలు అన్నారు, కాని 10 రోజుల్లోనే సంతోషంగా మారింది. దేవదూత నవ్వి చెప్పాడు. ఆమె కృతజ్ఞతతో తన విధి మార్చుకుంది. కథ చెబుతున్నది ఏమిటంటే, ఫిర్యాదు చెయ్యడం జీవితం భారంగా మారుస్తుంది. కృతజ్ఞత జీవితం తేలికగా చేస్తుంది. మనమందరం కలిసి చెప్పుకుందాం, దేవుడా, ప్రతిదానికి ధన్యవాదాలు.